హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ఎప్పుడు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన బిట్స్ ఈ మొత్తం 6 ఉన్నాయి. ఇవి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. మొదటిది గ్రీన్ గోల్డ్. గ్రీన్ గోల్డ్ అంటే పచ్చ బంగారం. సో గ్రీన్ గోల్డ్ అని దేనిని అంటారంటే టీ, అంటే రోజు మనం తాగే టీని. అలాగే బ్యాంబూ, బ్యాంబూ అంటే వెదురు. ఈ రెండింటిని కూడా గ్రీన్ గోల్డ్ అని చెప్పడం జరుగుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టీ అండ్ బ్యాంబూ. అలాగే వైట్ గోల్డ్, తెల్ల బంగారం. దీనికి కూడా రెండు ఉన్నాయి, ఒకటి కాటన్ పత్తి, అలాగే రెండోది వచ్చి హైడ్రో ఎలక్ట్రిసిటీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే జల విద్యుత్తును కూడా వైట్ గోల్డ్ అని కూడా అంటారు. అలాగే బ్లాక్ గోల్డ్, నల్ల బంగారం అని మనం ఎప్పుడు గుర్తుండుకునేది కోల్. కోల్ అంటే బొగ్గుని. అలాగే లిక్విడ్ గోల్డ్. లిక్విడ్ గోల్డ్ చాలా ఇంపార్టెంట్, ద్రవ బంగారం అని మనం పెట్రోల్ అంటాం, పెట్రోల్. అలాగే ఎల్లో కేక్. ఈ ఎల్లో కేక్ అనేది భారతదేశంలోనే ఎక్కువగా మనకి స్మగ్లింగ్ అవుతుంది. ఎల్లో కేక్ అని యురేనియం ఆక్సైడ్ని ఎల్లో కేక్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్లో కేక్ అని యురేనియం ఆక్సైడ్ అంటారు. అలాగే లాస్ట్ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా. సో గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియాని జూట్, జనపనార్ని గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు, ఈ బిట్లు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.